అందరికీ నమస్తే అండి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతాడో వినిపిస్తాను చూడండి. ఆయన అన్నది ఈవెన్ కల్తీ కాదు. మీరు వింటే ఆ రోజు ఆయన అన్నది నేను బాగా స్పష్టంగానే నాసిరకం వీటితో పాటు యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారు ఘీ బదులుగా అని అన్నారు. అంటే నెయ్యి లేదు, అసలు నెయ్యిలో కల్తీ కాదు, మొత్తం యానిమల్ ఫ్యాట్ చేస్తున్నారు. ఇంత వైల్డెస్ట్ ఇది చేయడము కూల్గా చేశాడు. ఆవేశం లేదు, బాధ లేదు, తపన లేదు, కోట్ లేదు. క్యాజువల్గా కూల్గా వేసినప్పుడే డౌట్ వచ్చింది. ఎలా చెప్పాలి చెప్పుకొని నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముఖం ఏదో ఏడుపోటు ముఖం లాగా ఏడుతో పెట్టాడు. అందుకేనా నాకు ఇప్పుడు అర్థమైంది. ముఖం అలా పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియదులే. నీకు తెలిసినట్టుగా ఎలా నటించాలి, ముఖం ఎలా పెట్టాలి, బాధగా పెట్టాలా, సంతోషంగా పెట్టాలా, ఏడుతున్నట్టు పెట్టాలా, ఇంకొక రకంగా పెట్టాలా అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు పాపం. తెలియక ఆయన క్యాజువల్గా చెప్పేశాడు. పోనీ మీరు చేసి చూపించవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డిని చూపించమని ఏ విధంగా చేస్తారో చెప్పే విషయం క్లారిటీగా ఉండాలి. కానీ హావభావాలు కావాలా మనకి? ఆయనలో ఎలాంటి, ఆయన మొక్కలో ఎలాంటి బాధ లేదు, ఏ బాధ ఉండదు. మనం ఏమైనా సినిమా షూటింగ్ చేస్తున్నాం, సినిమా తీస్తున్నాం మనం ఏమన్నా? సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంలో మీరు ఎంత లాగితే అంత మీకే బొక్క. ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ డబ్బులకు కక్కుర్తి పడి, నిజంగా వీళ్ళ డబ్బుకు కక్కుర్తి పడి వీళ్ళు ఇది పని చేశారు. క్లారిటీ వచ్చేసింది. మీరు మళ్ళీ లాగి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల ముందు ఇంకా లోకువైపోవడానికి కాకపోతే అదేమన్నా నీకేమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి, సరే ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్లపోటు అని తేలింది. అందరూ వెళ్ళారు, అందరూ చాలా బాధల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక్కలో ఆవేశం లేదు, కోపం లేదు, బాధ లేదు, ఎక్కడ ఒక కన్నీటి బొట్టు కార్చలేదు. అక్కడ కూడా రాజకీయం చేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇంత కూల్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి. మరి ఆ రోజున చూపించలేదే హావభావాలు, మనిషి ప్రాణం పోయింది కదా. స్పందించాడా? లేదు. మరి జగన్మోహన్ రెడ్డి కోడికత్తి దాడి, మరి అప్పుడు సంగతి ఏంటి? ఇగో ఈ హావభావాలు, ఫీలింగ్స్ ఎలాంటిది లేదు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడమాకండి. దొరికేసారు దొంగలు, ఇప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట. నేను మొన్న అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఏంటి మొఖం నిండా ఏదో నీళ్లు కొట్టుకొని సగం తుడుచుకొని నిద్రలోంచి అప్పుడే లేచినట్టు కూర్చొని ఉన్నాడో, ఈ డ్రామా ఆడేస్తున్నాడు. వీడు ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకో ముఖంలో పెట్టేస్తాడు. ఏదో కోడి మేళ వాలిపోయినట్టు ఇలా వాల్చేస్తాడు. ఇలా వాల్చేసి ముఖం బాధగా పెట్టేసి ఇలా ఉంటాయి. మేము ఎక్కిరించే కాదు, ఎక్కిరించలేక కాదు, చెప్పగలుగుతాం, చెప్పలేక కూడా కాదు. ఇంతటితో ఆపితే మంచిది, లాగొద్దు. ఎంత లాగితే అంతా బొక్క. నిన్న రోజా వచ్చి కొండపాత్ర కొట్టేసింది. ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. వీళ్ళ వాదన ఏంటంటే కల్తీ జరగలేదు, కల్తీని రాలేదు అని వాదించట్లా, అది బయటికి చెప్పకూడదని వాదిస్తున్నారు. వీళ్ళు కల్తీ జరిగిన మాట వాస్తవమే, కల్తీ నెయ్యి వచ్చింది, కానీ మీరు బయటికి చెప్పకూడదు. ఎందుకంటే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటే మీరు అలా చెప్తేనని వాదిస్తున్నారు. ఇలా చెప్పేది అది. నువ్వు ఎందుకు ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేవాయా అంటే దానికి సమాధానం ఉండదు. 320 రూపాయలకి ఎక్కడైనా నెయ్యి దొరుకుద్దా అంటే దానికి సమాధానం ఉండదు. ఇలా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ప్రజల ముందు అంత బహిరంగంగా చెప్పకూడదు. మరెవరికి చెప్పాలి? అంటే మీరు చేసేయచ్చు, మీరు చేసే దరిద్రాన్ని మీరు చేసేయచ్చు, మీరు ఎన్నైనా చేయొచ్చు, కానీ ప్రజలకు చెప్పకూడదు అంటే ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతున్నాం మేము. బుర్రట్టి ఆలోచిస్తున్నారు ఒకసారి, మీకు అర్థమవుతుందా? నిన్న రోజా మాట్లాడినా అదే మాట్లాడింది, అంబటి రాంబాబు మాట్లాడినా అదే మాట్లాడాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా అదే మాట్లాడుతున్నాడు. స్కామ్ జరిగింది, జరగలేదని మాట్లాడట్లా, జరిగిందని ఒప్పుకుంటున్నారు వాళ్ళు, కానీ అది బయటికి చెప్పొద్దు అంటున్నారు వాళ్ళు. లేకపోతే ఆయన మొక్కలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, చాలా సింపుల్గా చెప్పేశాడు. మరి ఏ విధంగా చెప్పాలి? గుండ్లు బాదుకుని ఏడుతో చెప్పాలా?
చెప్పే విషయంలో క్లారిటీ ఉండాలి, కానీ ఎలా చెప్తే ఏంటండి? మీలా నటులు కాదు కదా, మీరైతే నటించేస్తారో. మాట్లాడుతూ చెప్పుకోతాడు, అక్కడ టెస్ట్ చేసే లోపల పంపిస్తారని చెప్పేసి అని. ఈఓ గారు మాట్లాడుతూనేమో అసలు అక్కడ టెస్ట్ చేయడానికి ల్యాబే లేదు, ఎలాంటి పరికరాలు లేవు. అదే అవతల పక్కన సరఫరా చేసే కాంట్రాక్టర్కి అలుసుగా మారింది. ఆ అలుసుతో ఇక ఇంత ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే, ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, చెక్ పోస్ట్ తర్వాత 3 టెస్టులు చేస్తారు, ఆ శాంపిల్స్ వస్తేనే లోపల పంపిస్తారు. మాకు మేధావి ఉన్నాడు, మాకు లాయర్, మొన్నటి వరకు భయం చేసి వాడు పక్కన పెట్టేయండిలే, ఎవరి మళ్ళీ కొత్త పాట అందుకున్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు. పేరేదో ఉంది, ఎందుకు వచ్చింది ఎదురులే మనకి. కేడిఎస్ ఏదో అంటూ ఉంటారు, పక్కన పెట్టండి, మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం పక్క. అలాంటిది వీళ్ళు ఇక్కడికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే వినడానికి నవ్వు అవుతుంది. వీళ్ళు ఇంకా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. 5 ఏళ్ళు దోచేసిన తర్వాత కూడా ఇంత దారుణానికి ఒడిగట్టి కూడా వీళ్ళు సింపుల్గా కవర్ చేస్తున్నారంటే ఇంకేమన్నా అర్థం కావట్లా. ఇంకా విచారణకి ఎందుకు వెళ్ళట్లేదు? విచారణ చేయొచ్చు కదంటే ఆల్రెడీ ప్రభుత్వం అదే పనిలో ఉంటాయి. ప్రభుత్వం పనిలో ప్రభుత్వం ఉంది, మీరేం తొందరపడి ఆవేశపడిపోవసరం లేదు. ఇందులో ఎవ్వడూ తప్పించుకోలేడు. ధర్మారెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఒకడని కాదు చాలామంది ఉన్నారు. అందరూ ఎవడూ తప్పించుకోడు, అందరూ దొరికేస్తారు. ఆ రోజు తెలుసుద్ది, ఆ రోజు అప్పుడు తెలుసుద్ది మాట. ముఖంలో హావభావాలు ఉన్నాయా, ఫీలింగ్స్ ఉన్నాయా, ఎందుకు బాధపడలేదు, సింపుల్గా ఎందుకు చెప్పేసారు. ఆ రోజు మీరు ఎలా చెప్తారో మేము కూడా చూస్తాం. చేసిన దారుణం చేసి తిరుపతి నాశనం చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నారు. అలా కొంచెమని సిగ్గు అనిపిస్తుంది అసలు. పైగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం పనో నాకు అర్థం కావట్లా. అతలో ప్రభుత్వ సలహాదారుడు కదా నువ్వు, అప్పుడు అంతే కదా, ఏ శాఖకు సంబంధించి నువ్వే మాట్లాడేసోడు కదా. ఒక పక్క మీ కార్యకర్తలు నేను అమనాభూతులు పెడుతున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీకి దూరంగా పెట్టండి అయ్యా, పార్టీకి దూరంగా పెట్టండి అయ్యా, నాశనం చేసేస్తున్నారని చెప్పేసి మీ కార్యకర్తలు తిడుతున్నారు. నేను అమనాభూతులు తిడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ కార్యకర్తలు పచ్చి బుద్ధులు తిడుతున్నారు. పార్టీలో ఉంచమాకండి, పార్టీ నుంచి దూరం పెట్టండి. మీరు మాత్రం వింటారు. కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి ఉపన్యాసాలు మాకండి.